ఛానల్, దట్ ఈస్ బేబీ బ్లాగ్స్. ఇక్కడ నేను మట్టి ఉండింది నాకు తొట్టెలో. సో ఆ మట్టిని కొన్ని రోజులు అట్లాగే వదిలేశాను. నేను కొంచెం ఎరువు అలా వేసుకుంటూ ఒక ఫ్యూ డేస్ తర్వాత ఎర్త్ వామ్స్ నాకు దాంట్లో ఫామ్ అయినాయండి. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ సాయిల్ ఫర్టిలిటీ. నేను ఈ లోపల మా ఫ్రెండ్ ఒక ఆమె ప్లాంట్ ఇచ్చింది, క్రోటన్ అని చెప్పి ఇచ్చారు నాకు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కానీ ఆ ప్లాంట్కి ఆ మట్టికి సైజు సరిపోలేదు తొట్టెకి. సో ఇంకా మట్టి అంతా తీసేసాను, బాగా తీసేసి ఇలా ఫైనల్గా దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టానండి. సో ఇలాగా నేను ఇది మింట్ వీడియో చేశాను కదండి, ప్లాస్టిక్ బాటిల్లో మింట్ పెట్టాను చూడండి ఒక 10 days బిఫోర్. అప్పుడే ఈ వీడియో కూడా నేను చేశాను. సో ఎందుకు అది చెప్తున్నానంటే నెక్స్ట్ క్లిప్పింగ్ మీకు అర్థమవుతుంది. సో ఇలాగా ఈ ప్లాంట్ని ఒక 10 days అలా పెట్టి నేను వాటరింగ్ అలా చేస్తూ ఉన్నాను. ఈ ప్లాంట్ నేమ్ అయితే నాకు తెలీదు. షీ టోల్డ్ ఇట్ ఈస్ ఎ క్రోటన్ అని చెప్పింది. సో ఇంకా మిగిలిన మట్టిని అలాగ చిన్న పాట్లో వేసి పెట్టుకున్నాను. ఇలా కొంచెం వేసేసి లైట్గా వాటరింగ్ చేసి ఒక నేమ్ అడిగాను, తను క్రోటన్ అని చెప్పారు. బట్ ఆఫ్టర్ 10 days ఒక చూసేసరికి దానికి ఇలా గుబురుగా అది నాకు క్లైంబర్ లాగా అనిపిస్తుంది. బట్ అది క్రీపరా అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఈ ప్లాంట్ నేమ్ నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ ప్లాంట్ నేమ్ ఏంటి నాకు కూడా ఐడియా లేదు, కానీ చూడటానికి చాలా అందంగా బాగుంది. షో పీస్ లాగా ఉంది, అది షో క్రోటన్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఇఫ్ యు నో, మీకు ఎవరికైనా తెలుసుంటే ప్లాంట్ నేమ్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సపోర్ట్ మీ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.